ఓకే. సో ఎక్సెల్ సోర్స్ ఓఎల్ఈడిబి డెస్టినేషన్ అంటే సీక్వెల్ సర్వర్ డెస్టినేషన్. ఎక్సెల్లో ఏ ఎక్సెల్ అని అడుగుతుంది. ఎక్సెల్ ఎక్కడుందో మనం పాత్ ఇస్తాం. దీంట్లో పెట్టా, దీంట్లో T1కి సంబంధించిన ఐడీలు నేమ్లు పెట్టా. ఓకే. ఇక్కడ ఆటోమేటిక్గా మనకి టేబుల్ ఆర్ వ్యూలో వచ్చేస్తాయి షీట్స్. వచ్చినాయి ఆ షీట్స్ 3 షీట్స్ పెట్టిన దాంట్లో షీట్స్ వచ్చేస్తాయి. ఎక్సెల్లో 3 షీట్స్ ఉన్నాయి. డేటా చూడు నువ్వు 1 2 3 4 అని పెట్టా దాంట్లో. ఓకే. కాలమ్స్ ఐడి నేమ్ ఉన్నాయి. దీని నుంచి దీనికి మ్యాప్ చేసినప్పుడు ఇది కూడా సోర్స్ ఉంది. సో ఓఎల్ఈడిబి డెస్టినేషన్లో మన డేటాబేస్ తీసుకుందాం. దీంట్లో T1 టేబుల్ ఉంది. ఆ T1 టేబుల్కి మ్యాప్ చేద్దాం. మ్యాపింగ్స్ సరిపోయిందా? సో సోర్స్ ఎక్సెల్ ఓఎల్ఈడిబి డెస్టినేషన్. దీనికి సంబంధించిన డ్రైవర్స్ ఇన్స్టాల్ చేశా 12.0 ఏస్ 12.0. ఓకే. డ్రైవర్స్ ఇన్స్టాల్ చేశాక వచ్చింది. ఇప్పుడు నేను రన్ చేస్తే దీంట్లో ఎర్రర్ వస్తుంది ఎందుకోటి, అది కూడా దీన్ని ట్రంకేట్ చేసింది. ఓకే. ఇప్పుడు స్టార్ట్ చేస్తే 3 rows లోడ్ అవ్వాలి, అంతే కదా మనకి. సరిపోయిందా? 3 rows లోడ్ అయ్యి. ఒకవేళ అవసరం వస్తే మీరు ఏమన్నా ఎక్కువ కన్వర్షన్ ఇష్యూస్ వస్తాయి, అప్పుడు ఏం చేయాలంటే దీంట్లో షో అడ్వాన్స్డ్ ఎడిటర్లో కానీ లేదంటే డేటా కన్వర్షన్ టాస్క్ ఎడ్ పెట్టుకోవాలి. మధ్యలో డేటా కన్వర్షన్ తెలుసు కదా మీకు, ట్రాన్స్ఫర్మేషన్ డేటా కన్వర్షన్. ఈ డేటా కన్వర్షన్లో ఏ కాలము ఇంటీజర్లకి మార్చాలన్నా మార్చుకోవాలి అంతే. ఓకే. సో దాన్ని మార్చుకుంటే మనకి వర్క్ కరెక్ట్గా వచ్చేస్తుంది. ఇది ఎక్సెల్. కాకపోతే ఎక్సెల్ని లూప్ తిప్పాలనుకో మనం. ఎక్సెల్స్ని లూప్ తిప్పాలా అంటే ఎక్సెల్ షీట్స్ కాదు, ఎక్సెల్ ఉంటే లూప్ తిప్పాలనుకో అప్పుడు ఓఎల్ఈడిబి ఫర్ ఈచ్ లూప్ కంటైనర్లో start.xlsx అంటే లూప్ తిరిగేస్తాయి. ఫైల్స్ ఎక్సెల్ ఫైల్స్ ఉంటాయి కదా ఫోల్డర్స్ ఎట్లా లూప్ తిప్పేది మనం ఫర్ ఈచ్ లూప్ కంటైనర్లో పెట్టి ఇది దీని లోపల ఇది పడేస్తాం. ఓకే. ఇప్పుడు పాత్ ఏదైతే ఉందో అది కనెక్షన్ డైనమిక్గా దీంట్లో నుంచి వచ్చే పాత్ని దీనికి పంపిస్తే తీసేసుకుంటుంది. ఫైల్స్ని లూప్ తిప్పినట్టే తిప్పచ్చు. కానీ ఇక్కడ మనకి ఒకే ఎక్సెల్ షీట్స్ లూప్ తిప్పాలనుకో, అప్పుడు ఏం చేస్తామంటే దీన్ని డబుల్ క్లిక్ కొట్టి ఫస్ట్ ఏం చేస్తామంటే ఇంకొకటి నేర్పలా మీకు. ఫస్ట్ వేరియబుల్ తీసుకో. ఇక్కడ షీట్ నేమ్, ఇది షీట్ నేమ్ స్ట్రింగ్ పెడతాం. చిన్న వాల్యూ వచ్చి $1 అని పెడతాం. షీట్ 1కి $1 అంటాం. ఫస్ట్ షీట్. ఇప్పుడు ఇక్కడికి వచ్చి నువ్వు మ్యాపింగ్ పెట్టినప్పుడు ఇక్కడ ఏడుందా షీట్లు ఇవే కదా పెట్టాలా. ఇక్కడ వేరియబుల్లో కదా నీ షీట్ నేమ్ ఉందా, వేరియబుల్ సెలెక్ట్ చేసుకో అంతే. ఇప్పుడు చూడు కాలమ్స్ వస్తాయి. వచ్చినాయా? సేమ్ అదే వచ్చిందా? నేను డైరెక్ట్ ఇది సెలెక్ట్ చేయలే, వేరియబుల్ ద్వారా సెలెక్ట్ చేసిన. ఓకే. పెట్టిన తర్వాత ఇప్పుడు రన్ చేస్తే ఎనీవేర్ రన్ అయిపోతుంది. వేరియబుల్ ద్వారా రన్ అవుతుంది షీట్ నేమ్. ఏమైంది? అది లోపల అది పోలే. ఓకే. దీన్ని పెట్టాను, దీన్ని ఏం చేయలే కదా, అందుకని లోపలికి పోలేదు. లోడ్ అయింది. త్రూ వేరియబుల్ ద్వారా లోడ్ చేసినాం. షీట్ నేమ్ వేరియబుల్లో ఉంది, సోర్స్లో వేరియబుల్ని సెలెక్ట్ చేసినాం. టేబుల్ నేమ్ ఆర్ వేరియబుల్. ఓకే. సో వీటి వరకు క్లారిటీ ఉంది. ఇప్పుడు లూప్లో షీట్ నేమ్ పంపిస్తే తీసేసుకుంటుంది కదా. లూప్లో షీట్ నేమ్ ఇప్పుడు ఎలాగో వేరియబుల్ నుంచి తీసుకుంటుంది షీట్ నేమ్. ఇప్పుడు నేనేం చేస్తానంటే ఒక లూప్ తిప్పి షీట్ నేమ్ మాత్రం పంపిస్తా. ఓకే.
ఫర్ ఈచ్ లూప్ కంటైనర్లో ఉందా. ఇక్కడికి వచ్చి ఫర్ ఈచ్ లూప్ కంటైనర్లో కలెక్షన్లో ఫర్ ఈచ్ లూప్ ఏడిఓ స్కీమా రో సెట్ ఎన్యూమరేటర్ తీసుకోవాలి. కనెక్షన్ ఎక్కడుంది అని అడుగుతుంది. ఈ ఎక్సెల్ షీట్ ఏ షీట్స్ లూప్ తిప్పాలని ఆ ఎక్సెల్ షీట్ని లూప్ తిప్పుతుంది. ఈ షీట్స్ అనేది ఇక్కడ బై డిఫాల్ట్ అసెట్స్ అని ఉంటుంది. అసెట్స్ అనే పెట్టండి. వచ్చిన దాన్ని వేరియబుల్లో పెట్టి షీట్ దీనికి 2 అని ఇస్తాం బై డిఫాల్ట్ షీట్కి. అది ఎందుకో నాకు తెలియదు. ఇండెక్స్ 2 అని ఇస్తాం. ఓకే, షీట్ని తీసుకోవడానికి షీట్ నేమ్ కదా ఇవ్వాలి. ఫస్ట్దేమో 1 అని రావాలా, సెకండ్దేమో షీట్ $2 అని రావాలా, థర్డ్దేమో షీట్ $3 అని రావాలా. మీరు ఇక్కడ కనుక గమనిస్తే షీట్ కూడా ఇక్కడ పెట్టా డేటా ఫోల్డర్ ఎక్కడుందా, ఇది ఎక్సెల్ షీట్. షీట్ 1, షీట్ 2, షీట్ 3 సరిపోయిందా. ఈ షీట్లు 3 లీప్ తిప్పాలా. ఏ ఎన్యూమరేటర్ వాడాలా, ADO.NET రో సెట్ ఎన్యూమరేటర్. ఓకే, ఆ షీట్ కనెక్షన్ అంటే ఆ షీట్ ఫైల్ యొక్క కనెక్షన్ మేనేజర్ కింద పక్క ఉంది ఏడుందా, దాని కనెక్షన్ ఏడిచ్చిన ఏ ఫైల్లో ఉన్న షీట్స్ లూప్ తిప్పాలా అంటే అందుకే ఈ ఫైల్లో ఉన్నట్టు అని చెప్పాం. షీట్స్ అనే ఫైల్లో ఉన్నట్టు అసెట్స్ అని పెట్టమన్నా, ఏ వేరియబుల్లో పెట్టమంటావు అని అడుగుతుంది. ఈ వేరియబుల్లో పెట్టమన్నా, దీనికి ఇండెక్స్ 2 ఇవ్వమన్నా. ఇచ్చిన తర్వాత రంజత్ ఏమైంది, షీట్ లూపే జరగలేదా. ప్రోసెట్ ఎన్యూమరేటర్, షీట్స్, అసెట్స్, వేరియబుల్స్, ఎక్స్ప్రెషన్. ఇక్కడికి వచ్చి ఇదే కదా సెలెక్ట్ చేసింది మనం, అది తీసుకుంటుంది. ఎక్సెల్ దీన్ని తీసి కాసేపు చెప్తా. దీని మీద డబుల్ క్లిక్ కొట్టాం. రో సెట్ ఎన్యూమరేటర్, న్యూ కనెక్షన్ తీసుకో. ఇది షీట్స్, వేరియబుల్స్. ఇప్పుడు చూడు ఎర్రర్ వచ్చింది కదా, దీన్ని డబుల్ క్లిక్ కొట్టు. మళ్ళీ ఇందాక రాలా మనకి అది. ఇదే కదా ఎక్సెల్ షీట్ మనం సెలెక్ట్ చేసిందా, షీట్సా. ఈడ యూజర్ నేమ్ పాస్వర్డ్ అడుగుతుంది. ఇదే వదిలేసింది అట్లే. వీడికి రా ఆల్కి వచ్చి పైన 8.0 అని వచ్చిందా, ఈడ ఖాళీ ఉంటుంది మీకు. మీరేం పెట్టాలా, 8.0 కానీ 12.0 కానీ డ్రైవర్స్ని బట్టి పెట్టాలి. హలో లేనిట్టుంది కళ్యాణ్, రేపు పే చేస్తామని చెప్పి. ఓకే ఓకే. 12.0 ఉంది. సో దీంట్లో 12.0 కానీ 8.0 కానీ పెట్టాలి ఎక్సెల్. ఓకే, పెట్టి మీరు ఇక్కడ ఇంకో ఆప్షన్ ఉంటుంది, ఇక్కడ 2 పెట్టాలి.
దీని ప్రాపర్టీస్ ఓపెన్ చేస్తే ఇక్కడికి వస్తుంది ఆ కనెక్షన్ స్ట్రింగ్. ఇక్కడ ఇది దాని కనెక్షన్ స్ట్రింగ్. దీంట్లో ఏమన్నా అవసరం వస్తే ఇక్కడ మార్చినా సరిపోతుంది. మీరు తర్వాత మళ్ళీ వెళ్ళి పేస్ట్ చేసేయండి ఇక్కడ, అంతే. గూగుల్లో దొరుకుతుంది మీకు. ఏదైనా ప్రాబ్లం వస్తే వేసేస్తే ఇది ఇప్పుడు షీట్ లూప్ తిప్పుతుంది. మొత్తం షీట్ బై షీట్ లూప్ తిప్పుతుంది. షీట్ బై షీట్ లూప్ తిప్పితే అది లోపలికి వెళ్ళి ఆ షీట్ని తీసుకొని ఎనీవే ఆ వేరియబుల్లో పెట్టినాం కదా మనం. ఇక్కడ కనెక్షన్లో వేరియబుల్ కదా పెట్టినాం. ఈ వేరియబుల్ ఏ షీట్ ఉంటే ఆ షీట్ని లూప్ తిప్పుతుంది. ఇప్పుడు నేను షీట్ 2 అన్నాను అనుకో, ఇప్పుడు వేరియబుల్లోకి వెళ్ళి షీట్ 2 పెట్టాను అనుకో, ఇక్కడ షీట్ 2 లోడ్ చేస్తుంది. ఆ షీట్ 2ని లూప్లో తెచ్చుకుంటే సరిపోతుంది మనం. ఎందుకు నా దాంట్లో 32 డ్రైవర్స్ ఉన్నాయి. నేను నుంచి అదే ఎర్రర్ ఇస్తుంది నైట్ కూడా. డ్రైవర్స్ ఏదో చిన్న ప్రాబ్లం ఉంది నా దాంట్లో. ఇప్పుడు షీట్ 2 లోపు తిప్పాను, వచ్చేస్తుంది డేటా. చూడ షీట్ 2లో డేటా వచ్చింది. షీట్ 2 డేటా ఇది. షీట్ 1లో 1 2 3 అని షీట్ 2 డేటా. సో ఆ జస్ట్ మనం ఏం చేయాలంటే ఫర్ ఈచ్ లూప్ కంటైనర్ పెట్టి ఫర్ ఈచ్ లూప్ కంటైనర్ని షీట్ తిప్పడానికి ADO.NET రోసెట్ ఎన్యూమరేటర్ వాడి ఆ షీట్స్ ఉన్న షీట్స్ తీసుకొని అయిపోయింది. ఎందుకంటే ఈ కలెక్షన్లో మీరు కరెక్ట్గా ఆ షీట్ నేమ్ ఇచ్చేస్తే చాలు, వేరియబుల్ నేమ్ 2 అని ఇచ్చేసి అది తీసేసుకుంటుంది. ఓకే, అది షీట్స్ లూప్ తిప్పడం అంటే. మీకు డౌట్ ఉంటే ఒక చిన్న టేబుల్ క్రియేట్ చేసి ADO ఎన్యూమరేటర్ లూప్ తిప్పుతాం. క్రియేట్ టేబుల్ షీట్స్ అని పెట్టి నేము వేర్ కేర్ ఆఫ్ 100 3 షీట్లు ఇన్సర్ట్ అయ్యేది. ఇన్సర్ట్ ఇంటూ షీట్స్ వాల్యూస్ 3 సరిపోయినాయి కదా. క్యాప్స్ షీట్ 1 $, షీట్ 2 $, షీట్ 3 $, 2 drop table if edges. సరిపోయింది. ప్రిన్సర్ టెస్ట్ ఓకే. దీంట్లో టేబుల్ని లూప్ తిప్పాలి కదా. ఇప్పుడు టేబుల్ లూప్ తిప్పాలంటే ముందు ఆబ్జెక్ట్ వేరియబుల్ కావద్దా. డేటా సెట్ ఏమి డేటా టైప్ ఇది? ఆబ్జెక్ట్. దీంట్లో ఫిల్ చేద్దాం ఫస్ట్. ఆ క్వరీ నుంచి ఫిల్ చేయాలంటే ఎగ్జిక్యూట్ SQL టాస్క్ కావాలి. ఎగ్జిక్యూట్ SQL టాస్క్లో రిజల్ట్ సెట్ వచ్చి ఫుల్ రిజల్ట్ సెట్. క్యూలో ఏ టేబుల్ అదే సెలెక్ట్ స్టార్ ఫ్రమ్ షీట్స్. రిజల్ట్ సెట్ని వచ్చి వేరియబుల్లో పెడదాం. మనం ఆల్రెడీ డేటా సెట్ వేరియబుల్ వచ్చేసింది కదా. ఫిల్ చేసిన దాన్ని లూప్ తిప్పడానికి నేను ఇప్పుడు వాడేది ADO ఎన్యూమరేటర్, రోసెట్ ఎన్యూమరేటర్ కాదు. ADO ఎన్యూమరేటర్ వేరియబుల్ మ్యాపింగ్. ఓకే, దానికంటే ముందు ఇది కావద్దు మనకు వేరియబుల్ షీట్ నేమ్ తెచ్చుకోవాలి. షీట్ నేమ్ ఉంది కదా ఆల్రెడీ. వేరియబుల్ ఉంది దీంట్లోకి రా. ADO ఎన్యూమరేటర్ డేటా సెట్ ఫస్ట్ రో వేరియబుల్స్లో షీట్ నేమ్
0 ఫస్ట్ కాలం. షీట్ నేమ్ వచ్చేసింది. షీట్ నేమ్ వస్తే లోపలికి పంపిస్తే నేను సో దీంట్లో అయిపోయిందా, దీన్ని ట్రంకేట్ చేద్దాం. టేబుల్ని ట్రంకేట్ టేబుల్ T1. ఇప్పుడు టేబుల్ ట్రంకేట్ అయిపోయింది. అది అన్ని షీట్లు లూప్ తిప్పాలి. అది 3 సార్లు లూప్ తిరిగింది. ఓకే, తిరిగిందా? లాస్ట్ షీటు, సెకండ్ షీటు, ఫస్ట్ షీటు సరిపోయిందిలా. సో నేను నా దాంట్లో తిరగట్లేదు ఎందుకు, నిన్న నుంచి ట్రై చేశాను నైట్ చాలా చెప్పి. నా దాంట్లో ఎర్రర్ వస్తుంది. అది ఏదో ఈ కొరీ రన్ అవ్వాలి మనకి. ఓపెన్ రోసెట్ రన్ అయితేనే రన్ అవుతుంది. 12 ఇచ్చి చూసా, అది ఎంత ఇచ్చే కానీ నా దాంట్లో ఏమైందంటే ఆపరేటింగ్ సిస్టమ్ ఏమో 64 బిట్, విండోస్ ఆఫీస్ ఏమో 32 బిట్. అక్కడ ఏదో మిస్ మ్యాచ్ వస్తుంది. అందువల్ల అవట్లే. మీరు కరెక్ట్గా ఒకసారి ట్రై చేస్తే మనకు తెలిసిపోతుంది. రోసెట్ ఎన్యూమరేటర్ లూప్ తిరిగేస్తే సరిపోతుంది. వాడు అడిగే క్వశ్చన్ అదే అడుగుతాడు మిమ్మల్ని, ఎట్లా షీట్స్ లూప్ తిప్పుతామని. సరే రోసెట్ ఎన్యూమరేటర్ తీసుకుంటా, షీట్ నేమ్ని వేరియబుల్ దగ్గర పెట్టుకుంటే షీట్ నేమ్ ఆటోమేటిక్గా తీసేసుకుంటుంది. ఇప్పుడు చూడ, ఇప్పుడు T1కి పంపించాలన్నా డేటా T2కి పంపించాలన్నా అది కూడా వేరియబుల్లో పెట్టచ్చు. మ్యాపింగ్ ఎక్కడ కాదు. ఇప్పుడు నేను దేంట్లోకి మ్యాప్ చేసిన, డెస్టినేషన్ T1లోకి మ్యాప్ చేసిన. T1 అనేది ఎక్కడ పెట్టినా ఆటోమేటిక్ ఇక్కడే పెట్టేసిన. ఎక్కడ పెట్టేసినా ఇక్కడ పెట్టకన్నా ఇప్పుడు టేబుల్ నేమ్ అని పెడతా వేరియబుల్. ఓకే, ఏ టేబుల్లోకి పెట్టాలో నువ్వు చెప్తావు. టేబుల్ నేమ్ స్ట్రింగ్ కదా, టేబుల్ నేమ్ స్ట్రింగ్. ఓకే, ఉందా దీంట్లో? ఎక్కడ టేబుల్ నేమ్ దీంట్లో కదా ఉంది వేరియబుల్లో. ఏమైంది? నేమ్ నాట్ బీన్ ప్రొవైడెడ్. మనం ఇవ్వలేదా T1 అని? ఇవ్వలే. T2 ఇస్తా. ఓకే, టేబుల్ మ్యాప్ చూడ తీసేసుకుంది. T2కి తీసుకుంది. ఇప్పుడు లోడ్ చేస్తే దేనికి లోడ్ అవుతుందా? ఏమైంది ఎర్రర్? నేమ్ కెనాట్ బి కన్వర్టెడ్. దాంట్లో ఎన్వేర్కేర్ లేదంటే. ఆల్టర్ టేబుల్ T2 ఆల్టర్ కాలం నేమ్ ఎన్వేర్కేర్ 100. అదే వేర్కేర్ ఉంది ఇన్ని కోడ్ 2 కోడ్. ఓకే, సరిపోయింది కదా, ఆల్టర్ అయిపోయింది. ఇప్పుడు చూడు, ఇప్పుడు ఎడిట్ కొట్టు ఆటోమేటిక్ మ్యాప్ పోయిందా? ఓకే, సో ఇప్పుడు లోడ్ చేస్తే T2కి వెళ్తుంది. నేను ఆడ కోడ్ మార్చలేదు, మనం జస్ట్ వేరియబుల్ ద్వారా రన్ చేస్తున్నాం అంతే. అందుకని మీరు ఏదైనా వేరియబుల్తో ఎక్కువ మేనేజ్ చేయాలి, మొత్తం డైనమిక్ అయిపోతాయి. ఇప్పుడు టేబుల్ నేమ్ స్కీమా సేమ్ ఉంటే చూడ, జస్ట్ లాస్ట్లో MNO కూడా ఉంటుంది. ఉందా? లోడ్ అయింది. సో మీరు జస్ట్ మారిస్తే చాలు, అంతే ఆటోమేటిక్గా తీసేసుకుంటుంది. అందుకని వేరియబుల్స్ వాడతాం. టేబుల్ నేమ్స్ డైరెక్ట్ ఇవ్వం. ఏదైనా అవసరం ఉంటే వేరియబుల్లో పెట్టిస్తే ఆ వేరియబుల్ని మ్యాపింగ్ దగ్గర సెలెక్ట్ చేసుకునేటప్పుడు నువ్వు వేరియబుల్ సెలెక్ట్ చేసుకో అంతే. స్కీమాస్ ఆ వేరియబుల్ నేమ్స్ కరెక్ట్గా ఉండాలి, వాల్యూ తీసేసుకుంటుంది. ఇప్పుడు టేబుల్లో చేయొచ్చు. ఎట్లా చెప్పండి? ఇప్పుడు చూడు, 2 మార్గాలు. ఒకటి వచ్చే కాన్ఫిగరేషన్ టేబుల్, ఇందాక షీట్స్ అని పెట్టినాం కదా. ఓకే, షీట్ 1 ఏ టేబుల్లోకి వెళ్ళాలా? షీట్ 2 T2లోకి వెళ్ళాలి. షీట్ 3 T3లోకి వెళ్ళాలి అనుకో. నీకు డైనమిక్ ఎట్ట తెలుస్తుంది ఈ సంగతి? నువ్వు వేరియబుల్లో T1 T2 T3 అని పెడితే తీసుకుంటుంది. ఓకే, ఫస్ట్ షీట్ వచ్చింది నీకు లూప్లో. ఇప్పుడు దాన్ని ఎత్తుకెళ్ళి ఏ టేబుల్లో పెడతావు? ఎక్కడ T1 అని ఎక్కడ పెడతావు?
అందుకని ముందే మ్యాపింగ్ పెట్టుకోండి. దీంట్లో ఆల్టర్ చేసి టేబుల్ నేమ్ కూడా పెట్టుకో. ఆల్టర్ టేబుల్ షీట్స్ యాడ్ టేబుల్ నేమ్ వేర్ కేర్ ఆఫ్ 100. ఆల్టర్ టేబుల్ షీట్స్ టేబుల్ నేమ్. ఓకే, ఇది ఇద్దాం. దీంట్లో ఇచ్చేస్తాయి ఇంతే కదా. డ్రాప్ చేసి క్రియేట్ చేస్తా. ఇది ఏ టేబుల్లోకి వెళ్ళాలా? ఇదే టేబుల్లోకి వెళ్ళాలా? సరిపోయిందా? ఓకే, ఇప్పుడు ఈ షీట్స్ లుక్ తిప్పితే ఫస్ట్ ఏంది ఇది? డ్రాప్ చేసి క్రియేట్ చేయలేదా మనము? సరిపోయింది కదా. ఈ షీట్స్ని లుక్ తిప్పితే టేబుల్ నేమ్ ఉంది, షీట్ నేమ్ ఉంది. ఓకే, సో లుక్ తిప్పామా? ఇక్కడ స్టార్ వేసుకున్నానా? రిజల్ట్ సెట్ డిఎస్లో పెట్టినా కదా. ఓకే, దీంట్లో టేబుల్ నేమ్ కూడా ఉంది, వేరియబుల్ టేబుల్ నేమ్ ఉంది, షీట్ నేమ్ ఉంది. ఓకే, ఏడిఓ ఎన్యూమరేటర్ కదా, ఏడిఓ ఎన్యూమరేటర్ కదా. వేరియబుల్ మ్యాపింగ్ దగ్గర రెండోది వచ్చి 75. యాడ్ బటన్ ఇదే యాడ్ వచ్చిందా? టేబుల్ నేమ్ 1 అంటే ఫస్ట్ కాలం వచ్చి 0, అది దేంట్లోకి వెళ్ళిందా? షీట్ నేమ్లోకి వెళ్ళింది. సెకండ్ కాలమా టేబుల్ నేమ్లోకి వెళ్ళింది. ఓకే, ఇప్పుడు T1 T2 T3ని మొత్తాన్ని ట్రంకేట్ కొట్టేద్దాం. ట్రంకేట్ టేబుల్ T1 T2 T3 T1 T2 T3 సరిపోయింది. దీంట్లో డ్రాప్ చేసేద్దాం ఒక కాల్. దీంట్లో డ్రాప్ టేబుల్ T3 క్రియేట్ టేబుల్ T3 ఐడి ఇంటేజరు నేము nvarchar 100. సరిపోతుంది, 10 అయినా చాలే మనకి. ఇప్పుడు సరిపోయింది. ఓకే, 3 టేబుల్స్ ఉన్నాయి మన దగ్గర. చూడ 3 టేబుల్స్ లూప్ తిరిగింది. ఫస్ట్ టేబుల్లోకి ఏం పోయి ఉండాలా? షీట్ 1లోది పోయి ఉండాలి, అంతే కదా. అట్లా మీరు మేనేజ్ చేయాలా. దేంట్లో వెళ్ళాలి? డైనమిక్గా చూడ 3 వచ్చినాయి. T2లోకే సెకండ్ షీట్లో టీఎల్ ఉండాలి, వచ్చినాయి కదా. షీట్ 3లోకే థర్డ్ షీట్లో షీట్ 3లోకి థర్డ్ 1 వెళ్ళి ఉండాలి. చూడ వచ్చింది ఎంఎన్ఓ. అంటే నేను వేరియబుల్ టేబుల్ నేమో డైనమిక్ ఇచ్చాము అక్కడ. ఎక్కడ? డెస్టినేషన్ దగ్గర. ఇక్కడ చూడ వేరియబుల్ నుంచి తీసుకునిందే ఇక్కడ ఇచ్చా కదా. టేబుల్ నేమ్ వ్యూ నేమ్ ఫ్రమ్ వేరియబుల్ ఇది కాబట్టి టేబుల్ నేమ్ కదా వేరియబుల్లో. ఆటోమేటిక్గా ఏ టేబుల్ ఉంటే దాంట్లో స్కీమా సేమ్ ఉంది, గుర్తుపెట్టుకోండి మీరు. షీట్ 1లో ఉన్నది, షీట్ 2లో ఉన్నది, షీట్ 3లో ఉన్నది, స్కీమా సేమ్, ఐడి నేమే, లేకపోతే పని చేయదు. ఇప్పుడు షీట్ 1లో ఏమో ఎంప్లాయీ డేటా, షీట్ 2లో ఏమో డిపార్ట్మెంట్ డేటా ఉందనుకో, నువ్వు ఒకటి మ్యాప్ చేసి 2 చేయమంటే చేయదు. ముందు మ్యాపింగ్ ఉండాలి. ఎటు చూడు మ్యాపింగ్ ఉంది, మ్యాపింగ్ సేమ్ ఉండాలి. ఈ మ్యాపింగ్ తప్ప వేరే మ్యాపింగ్ వస్తే తీసుకోతాం. ఇప్పుడు షీట్ 2 టేబుల్లో ఎంప్లాయీ టేబుల్ ఉందనుకో, నేను షీట్ 2లో ఎంప్లాయీ కాలమ్స్ పెట్టినా కదా అంటే డైనమిక్గా మ్యాపింగ్ అవుతాం. సేమ్ మ్యాపింగ్ ఉంటేనే జరుగుతుంది. సేమ్ డేటా ఉండాలి. డేటా కాదు, మ్యాపింగ్ అంటే కాలమ్స్ సేమ్ ఉండాలా, ఐడి నేమే ఉండాలా. అన్ని షీట్లలో వేరే ఉంటే వేరే రాయాల్సిందే నువ్వు, ఇంకో డేటా ఫ్లో టాస్క్.
డైనమిక్గా నువ్వు తీసుకోదు మ్యాపింగు, అది దాని మీనింగ్. ఇప్పుడు ఇక్కడ గమనించు, ఫస్ట్లో మ్యాప్ చేసి వదిలినా ఒక ఎక్సెల్ షీట్కి ఒక టేబుల్కి, అలా ఉంటేనే పనిచేస్తుంది. ఏ టేబుల్ అన్నా వేసుకో ఇంకా డైనమిక్గా. కానీ ఏముండాలి దాంట్లో? ఐడి నేమ్ ఉండాల్సిందే. వేరే కన్నా ఎంప్లాయీ ఐడి ఎంప్లాయీ నేమ్నే తీసుకుంది. ఇప్పుడు థర్డ్ టేబుల్కి వెళ్ళి నేను కాలం నేమ్ రీనేమ్ చేసినాం అనుకో, ఏమన్నా ఈఐడి అని అనుకున్నా. ఓకే, డ్రాప్ చేసి ఉందా, సరిపోయిందా? ఇప్పుడు ఈఐడి ఉందా? ఈఐడినే ఉంది కదా. ఇప్పుడు చూడు, ప్యాకేజీని రన్ చేస్తా, రన్ అవుతుంది. 2 పాస్ అయ్యి 3 ఫెయిల్ అయిపోతుంది. ఫెయిల్ అయిపోలా, 2 పాస్ అయింది. ఫస్ట్ 2 చూశారు కదా, 2 పాస్ అయింది, 3 ఫెయిల్. స్కీమా సేమ్ ఉండాల్సిందే. ఎన్ని టేబుల్స్లో వేసుకుంటావో అది అనవసరం, కానీ స్కీమా మ్యాచ్ అవ్వకపోతే తీసుకోదు. మీ స్కీమా మ్యాచ్ అయితే డేటా ఫ్లో టాస్క్ వేరు పెట్టాలి, ముందు మ్యాప్ చేసుకోవాల్సిందే సపరేట్గా. సో డైనమిక్ మ్యాపింగ్ అనే కాన్సెప్ట్ లేదు. డైనమిక్ మ్యాపింగ్ చేయాలంటే .NETలోనే రాయాలి కోడ్. .NETలో రాస్తే తీసుకుంటాం. ఇప్పుడు సోర్స్లో, ఇప్పుడు షీట్ 1లో ఐడి నేమ్ ఉంది, షీట్లో ఐడి నేమ్ ఉంది, షీట్ ఇక్కడ టేబుల్ కూడా ఐడి నేమ్ ఉంది. వేరు టేబుల్స్, వేరు టేబుల్స్. బట్ నాకేంటంటే షీట్ 1లో ఐడి నేమ్ ఉంది, సో టేబుల్ 1లో ఐడి నేమ్ ఉంది కాబట్టి మ్యాచ్ అయింది. ఓకే, నాకు నెక్స్ట్ షీట్లో ఏంటంటే అడ్రస్ ఫోన్ నెంబర్ ఉంది, టేబుల్ 2 అడ్రస్ ఫోన్ నెంబర్ ఉంది. అది తీసుకోదు, ఎందుకంటే నువ్వు ఇక్కడ మ్యాపింగ్ పెట్టినప్పుడు ఇక్కడ ఒకటే డేటా ఫ్లో టాస్క్ ఉంది కదా. ఇక్కడ ఏం పెట్టినావు మ్యాపింగ్? ఐడి నేమ్కి మ్యాపింగ్ చేసినావు. ఇప్పుడు నీ దాంట్లో ఈఐడి వస్తే దానికి ఎక్కడ తెలుస్తుంది ఈఐడి వచ్చిందని? సో అట్లా తీసుకోదు. అదే చెప్తున్నాను నేను, స్కీమా నేమ్ సేమ్ ఉండాలి, ఐడి నేమే ఉండాల్సిందే, వేరే ఉంటే తీసుకోదు. యూజువల్గా ఒక్క ఎక్సెల్లో షీట్స్ 4 ఉంటే 4 డేటా ఫ్లో టాస్కులు ఉంటాయి, వేరు టేబుల్స్ అయితే. ఇక్కడ డేటా ఫ్లో టాస్క్ 1, ఓకే, ఇంకో డేటా ఫ్లో టాస్క్ 2, డేటా ఫ్లో టాస్క్ 3, లూప్ లేకుండా ఇది అయిపోతే ఇంకోటి పెట్టేస్తే 4 వేరు టేబుల్స్. కాబట్టి మ్యాపింగ్ మనం సపరేట్గా చేస్తాం, అప్పుడు అట్లా లోడ్ అవుతుంది. లేదు ప్యారలల్గా, ఇది ప్యారలలిజం అంటాం. దీన్ని తీసేయి. ఫస్ట్ టేబుల్ నేమ్ ఏముంది దీంట్లో? T1 ఉంది అనుకుంటా. వేరియబుల్ ఏముందో చూద్దాం. T2 ఉందా? T1 పెట్టిన. ఓకే, టేబుల్ నేమ్ T1 పెట్టిన. ఓకే, ఇప్పుడు ఈ మూడింటికి లింక్ పెట్టద్దు, దీంట్లోకి వచ్చినావా? టేబుల్ ఆర్వ్యూ షీట్ 2, దీంట్లో టేబుల్ ఆర్వ్యూ T2. మ్యాపింగ్ వేరు ఉండేలే, నువ్వే మ్యాప్ చేసినావు కదా, మళ్ళీ 3వది దీన్ని కూడా స్టాటిక్ పెట్టేస్తాను. షీట్ 3 నో డైనమిక్, నో వేరియబుల్ వాళ్ళు, దీంట్లో కూడా స్టాటిక్ పెట్టేస్తాను. ఐడికి ఈఐడికి ఇప్పుడు మార్చినాం కదా, అందుకని తీసుకోలేదు. సరిపిల్ల ఇప్పుడు T3కి వేరుంది స్కీమా, కానీ నేను మ్యాప్ చేసుకున్నా ముందే. ఇప్పుడు రన్ చేస్తే 3 ఒకేసారి రన్ అవుతాయి. చూడు, నేనే లింక్ పెట్టలేదు కదా, ప్రెసిడెన్స్ కన్స్ట్రెంట్ లేదు. 3 రన్ అయినాయి, 3 పని. ఎట్లా రన్ చేసుకుని నువ్వు వేరు స్కీమా ఉంటే వేరు డేటా ఫ్లో టాస్క్ పెట్టుకొని మ్యాప్ చేసుకోండి. వాడు షీట్లన్నీ ఒకటే రకం ఉంటావో పేజింగ్ కోసం. ఇప్పుడు పర్ షీట్కి 5000 రికార్డులు ఉన్నాయి, 5 షీట్లు ఉంటాయి. అప్పుడు సేమ్ డేటానే ఉంటుంది. అప్పుడు డెస్టినేషన్ సేమ్ టేబుల్లో వేయాలా, 5 షీట్లలో డేటా వేయాలా, అప్పుడు లూప్ తిప్పుతాం. ఎందుకంటే సేమ్ డెస్టినేషన్ కదా, అప్పుడు లూప్ తిప్పుతాం. లూప్ తిప్పితే సరిపోతుంది. అందుకు షీటింగ్ పడతాం. ఎక్సెల్లో ఎక్కువ షీట్లు లూప్ తిప్పినప్పుడు ఎక్సెల్లో ఎక్కువ ఎర్రర్లు వస్తాయి, కన్వర్షన్ ఎర్రర్లు ఎక్కువ వస్తాయి మీకు. సో కన్వర్షన్ సోర్స్లోనే కన్వర్ట్ చేసుకోవాలి మీరు. ఇది చూడు ఒకసారి, చేయలే
రాత్రి చేద్దాం అనుకుంది, చేద్దాం. షీట్ 1 తీసుకుందాం. Ctrl+X, Ctrl+V, T1 డేటా. ఈ షీట్లో ఉండేది T1 డేటానే కదా. ఓకే, ఎక్కడి నుంచి రీడ్ చేయాలి ఇప్పుడు? 6 నుంచి రీడ్ చేయాలి కదా. ఇక్కడికి రా. ఫస్ట్ ఏం చెప్పినాడు? ఫస్ట్ రో కాలం నేమ్ ప్రాపర్టీ ఫాల్స్ పెట్టమన్నాడు. డ్రాగ్ ద ఎక్సెల్ షీట్స్ డేటా ఫ్లో టాస్క్ ఇన్ ద ఎక్సెల్. ఓకే, వాడు చెప్పినట్టు చేద్దాం. మనం మొత్తం పీకేస్తాను. డేటా ఫ్లో టాస్క్, ఎక్సెల్ సోర్స్, ఎక్సెల్ సోర్స్, ఇక్కడ ఉందా కమాండ్, ఉందా కమాండ్ కరెక్ట్. షీట్ 1 $, పెట్టి దానికి ఇది రాయాలి బాబు. ఫ్రమ్ అనే చోట ఇట్లా పెట్టాలి. పెట్టామా? షీట్ 1 ఇదేంది? ఇదా A6 A5 కదా. హైడర్ వచ్చి A5, డేటా వచ్చి A6. ఓకే, మనము A6 పెడదాం. A6 ఇక్కడ C2 అని ఉంది, B2 అంతే కదా. B2 కాదు, B6. B6 1A. ఇది A6 కదా, ఇది B6. ఏమైంది ఇంకా? దేనికి అవసరం లేదు బాబు. A5 B7 అన్నాము. 1 2 కరెక్ట్గా వచ్చింది. సరే, ఎక్కడి వరకు లూప్ తిప్పాలంటే B100 అని ఇచ్చారు. సరిపోయిందా? ఓకే, ఏం దీనికి మనము ఇట్లా రాలేదనుకో, మీకు వేరియబుల్లో పెట్టాం. ఆ వేరియబుల్ని షీట్ నేమ్ అని ఉందా, కమాండ్ ఫ్రమ్ వేరియబుల్. ఓకే, షీట్ నేమ్ వాడదాము. వేరియబుల్ షీట్ నేమ్ దగ్గర దీన్ని పడేద్దాం. దీన్ని కొర్రీ అని పెడదాం. ఓకే, కొర్రీ అని పెట్టాం. ఇక్కడికి వచ్చి కొర్రీ తీసుకుందాం కమాండ్ దగ్గర.
సరిపోయింది కదా. తర్వాత డెస్టినేషన్ వచ్చి SQL సర్వర్. దీని వేరియబుల్ ఉంది, దీని వేరియబుల్తో పెడితే ఇది కూడా టేబుల్. సరిపోయిందా మ్యాపింగ్? 3 rows వచ్చినాయా? ఎట్లా రాసినావా? 4th row నుంచి రీడ్ చేయాలంటే ఏం చేయాలా? ముందు కొరీ రాయాలా. ఏ రో నుంచి ఏ రో వరకు రీడ్ చేయాలో కొరీ రాయాలి. సో ముందు కొరీ రాయాలంటే ఆ కొరీకి ఇలా రాసుకోవాలి. సెలెక్ట్ స్టార్ ఫ్రమ్ షీట్ $1, దాంట్లో ఏ సెల్ నుంచి రీడ్ చేయాలో చెప్పాలి. చెప్తే డైరెక్ట్గా షీట్ నేమ్ రాస్తే ఆ షీట్లో అన్ని స్టార్టింగ్ నుంచి వచ్చేస్తాయి. స్టార్టింగ్ నుంచి వద్దు కదా మనకి. షీట్ నేమ్ పెడితే సరిపోతుంది, దాని దగ్గర సెల్ నెంబర్ పెడితే సరిపోతుంది, ఎక్కడి నుంచి ఎక్కడ వరకు అనేది. ఇది అడుగుతాడు ఇంటర్వ్యూలో. ఫస్ట్ 4 rows హెడర్ ఉంది అంటాడు. ఇది హెడర్ అంటాం, ఈ పార్ట్ని హెడర్ అంటాం. ఈ హెడర్ను వదిలేసి రీడ్ చేయాలి మనం. ఫస్ట్ 4 cells వదిలేసి రీడ్ చేయాలి. అప్పుడు మనం కొరీ రాయాలి. కస్టమ్ కొరీ రాస్తే కస్టమ్ కొరీ ద్వారా తీసుకుంటాం. ఓకే, వాడు అడిగేది ఎక్సెల్లో 2 questions. ఒకటి వచ్చి షీట్స్ ఎట్లా లుక్ తిప్పుతావు, 2 వచ్చి స్పెసిఫిక్ రో నుంచి ఎట్లా రీడ్ చేస్తావు. ఈ 2 questions ఇంకేం లేవు దాంట్లో. గూగుల్లో కూడా ఎతికితే మీరు ఈ 2 తప్ప ఎక్సెల్లో ఏముండవు. షీట్స్ లుక్ తిప్పడానికి ఏమో ఎన్యూమరేటర్ వాడతారా? ADO.NET రోసెట్ ఎన్యూమరేటర్. ADO.NET రోసెట్ ఎన్యూమరేటర్. ADO ఎన్యూమరేటర్ అనేది రికార్డ్స్ లుక్ తిప్పడానికి. ADO.NET రోసెట్ ఎన్యూమరేటర్ అనేది షీట్స్ లుక్ తిప్పడానికి. హలో చెప్పు, ఎక్కడున్నారు ఇప్పుడు మీరు? మేఫిల్ రెస్టారెంట్ దగ్గర ఉన్నారు. అదేమి బండిపైన వచ్చారా? పంచవతి కాలనీ మన స్టూడియో కాడికి రా బాబు. నువ్వు పంచవతి కాలనీ మన స్టూడియో అని గూగుల్లో చూడు, అట్నుంచో. లేదంటే ఆడ దర్గా ఆ మణికొండకు ఆటో అని అడుగు. మణికొండ లోపలికి వెళ్ళడానికి షేరింగ్ ఆటోలు ఉంటాయి. ఆడ వచ్చి మన స్టూడియో అని అడుగు. ఆడికి రా. ఓకే సరే బాబు. అది బాబు ఎక్సెల్. ఎక్సెల్ అయితే ఈ 2 questions అడుగుతాడు మిమ్మల్ని. మీరేం లేదు బాబు, ఏదైనా సరే వేరియబుల్ నుంచి అయినా టేబుల్ నేమ్ తీసుకోవచ్చు, లేదంటే స్టాటిక్గానే పెట్టేయచ్చు. సో వేరియబుల్స్ని ఎక్కువ వాడితే మనకు కొంచెం ఎక్స్ప్రెషన్స్ రాయడం తెలిసిపోతుంది, అంతే, ఏం లేదు. ఓకే, ఇప్పుడున్న SQL సర్వర్లో క్వశ్చన్ అడుగుతాం. బల్క్ ఇన్సర్ట్ తెలుసు కదా మీకు. నా దగ్గర T1 టెక్స్ట్ ఫైల్ ఉంది, T2 టెక్స్ట్ ఫైల్ ఉంది, T3 టెక్స్ట్ ఫైల్ ఉంది. 3 ఫైల్స్ ఉన్నాయి. దీన్ని ఎత్తుకెళ్ళి T1 టేబుల్లోకి, దీన్ని తీసుకెళ్ళి T2 టేబుల్లోకి, థర్డ్ వన్ తీసుకెళ్ళి T3 టేబుల్లోకి వేయాలి. పెట్టేస్తారు. వాటి స్కీమా వేరు వేరు. ఓకే అనుకుందాం. దీంట్లో ఏమో ఐడి నేమ్ ఉంది, ఐడి నేమ్. కింద దాంట్లో ఏమో ఈఐడి ఈ నేమ్. మూడో దాంట్లో ఏమో డిఐడి డి నేమ్ అనుకుందాం. వేరు వేరు ఏమైనా కానీ టేబుల్స్ 3 ఉన్నాయి. దాంట్లో T2లో ఉన్న డేటా ఈఐడికి ఈ నేమ్కి మ్యాచ్ అవుతుంది, T3లో ఉన్న డేటా డిఐడికి డి నేమ్కి మ్యాచ్ అవుతుంది. కాబట్టి మీరు వేయాల్సింది కూడా అలాగే వేయాలి. దాంట్లో
ఇప్పుడు ఎట్లా రాస్తారు? ఎస్ఎస్ఐఎస్లో అయితే ఎట్లా రాస్తారు? ఎస్ఎస్ఐఎస్లో అయితే 3 డేటా ఫ్లో టాస్క్లు పెట్టాల్సిందే. ఒకదాంతో అయితే చేయలేవు, 3 పెట్టాల్సిందే. 3 సార్లు డ్రాగ్ అండ్ డ్రాప్ చేసి సోర్సు డిస్మిస్ డోస్ రాయాల్సిందే. ఎందుకంటే స్కీమా వేరు. స్కీమా వేరు ఉంటే నువ్వు మ్యాప్ చేయకుండా అది తీసుకోదు. కాబట్టి 3 సార్లు చేయాలి. అది దానికి ఆప్షన్ లేదు మనకి. కానీ నువ్వు సీక్వెల్ అయితే ఎట్లా చేస్తావు? ఏం మారుతుంది? బల్క్ ఇన్సర్ట్లో టేబుల్ నేమ్ మారుతుంది, ఫ్రమ్ పాత్ మారుతుంది. బల్క్ ఇన్సర్ట్లో ఏముంటుందా? టేబుల్ నేము పాత్ ఉంటుంది. ఇప్పుడు నువ్వు మూడింటిని వేరు దాంట్లోకి వేయాలంటే 3 బల్క్ ఇన్సర్ట్లు రాయాలి. రాయి కన్నా ఒక టేబుల్లో పెట్టండి. మీరు ఏమని పెడతారంటే టేబుల్ నేము దాని పాత్ ఒక టేబుల్లో పెట్టేయండి. బల్క్ ఇన్సర్ట్కి ఇప్పుడు T1 టేబుల్లోకి ఇక్కడ ఈ T1 టేబుల్ ఉంది కదా ఇక్కడ. ఓకే, A2 B3 C సరిపోయింది కదా. బల్క్ ఇన్సర్ట్ వేద్దాం. బల్క్ ఇన్సర్ట్ చెప్పు నువ్వు. బల్క్ ఇన్సర్ట్ దేంట్లోకే? T1 ఫ్రమ్ d:/data/loop/ T1 డాట్ DATనా TXT అదే TXT. మళ్ళా ఆప్షన్ అని పెట్టాలి కదా. ప్రో టర్మినేటర్ /n కామా కదా. ఫస్ట్ రో ఈక్వల్ టు 2 అంటే ఫస్ట్ హెడర్ కాబట్టి అది వదిలేసి మిగతాది. దీన్ని రన్ చేస్తే T1లోకి డేటా వెళ్తుంది. ట్రంకేట్ చేసి లోడ్ చేద్దాం. ఓకే, 3 rows వేసింది. 1 2 3 ఉండాలి దీనికి. సరిపోయిందా? ఓకే, సరిపోయింది. ఇప్పుడు ఇక T2 పెట్టి ఇక్కడ T2 పెడితే సరిపోదా? ఒకవేళ ఉంటే సేమ్ ఉంటే సరిపోతుంది కదా. ఆ 2 మార్చడానికి మీరు ట్రై చేయాలి. డైనమిక్ ఎట్లా చేస్తారు చెప్పండి. డైనమిక్ SQL రాయాలి. ఫస్ట్ ఏమో దీన్ని లూప్ తిప్పు. ఈ టేబుల్ క్రియేట్ ప్రొసీజర్ ESP_loop ఫైల్స్ యాజ్ బిగిన్ ఎండ్ క్రియేట్ ఉన్నిలే. ఓకే, క్రియేట్ దీంట్లో డిక్లేర్ @map టేబుల్ ఫైల్ వేర్ ఆఫ్ 100,000 అనుకున్నాం. వచ్చి టేబుల్ వేర్ ఆఫ్ 10. ఓకే, దీంట్లో ఈ 2 వేస్తాం. ఇన్సర్ట్ ఇంటూ @map వాల్యూస్. ఫస్ట్ దాని పాత్, ఫస్ట్ దాని టేబుల్ నేమ్, d:/data/loop/ T1.txt. దాని టేబుల్ నేమో T1. 3 వేసాం. రెండోది, మూడోది T2 T3 T2 T3. టేబుల్ నేమ్స్ కూడా ఇయ్యే కదా అనుకున్నాం మన ప్రకారం. ఇప్పుడు దీన్ని లూప్ తిప్పాలంటే ఏం చేయాలా? కర్సర్ కానీ టేబుల్ వేరియబుల్ కానీ లూప్ తిప్పాలి. కర్సర్తో లూప్. డిక్లేర్ C1 కర్సర్ ఫార్ ఈ 2 తెచ్చుకుంటే వేరియబుల్ తీసుకో. @table వేర్ ఆఫ్ 10 @file path వేర్ ఆఫ్ 1000. సరిపోయిందా?
ఫార్ అయిపోయింది. ఫెచ్ ఓపెన్ కర్సర్ కదా, ఓపెన్ చేయి, ఓపెన్ C1 ఫెచ్ నెక్స్ట్ ఫ్రమ్ C1 ఇంటూ ఆ రెండు వేరియబుల్స్. ఫస్ట్ కాలం ఏంది ఫైల్ అంటే ఫైల్ పాత్, సెకండ్ కాలం ఏంది టేబుల్ వేరియబుల్స్లో పెట్టేసిన ఫస్ట్ రోని తీసుకొచ్చి ఈ రెండు వేరియబుల్స్ని వైల్ @ అసలు ఉన్నాయి ఆ రోస్ ఆ టేబుల్ ఉంటేనే కదా వస్తాయి. మోర్ దాన్ 0 అంటే ఉన్నట్టు, 0 అంటే ఉన్నట్టు, -1 అంటే లేనట్టు. మోర్ దాన్ -1 అనాలా, లేకపోతే ఏమనాలా 0 = 0 అనాలి. మళ్ళీ నెక్స్ట్ రోకి వెళ్ళడానికి మళ్ళీ ఫెచ్ కొట్టాలి. ఓకే, కాకపోతే ఫస్ట్ రో వచ్చేసింది కదా, లోపలికి వచ్చేసావు కదా, ఈ కోడ్ వేసి ఇదే కదా కోడ్. దానికి ఈ కోడ్కి EXEC పెట్టి వీటి నుంచి వీటి వరకు ఎగ్జిక్యూట్ చేయాలి. ఏం మారుతుందా, ఇది ఒకటి మారుతుంది. దీని మధ్యలో టేబుల్ పడి ఇక్కడ టేబులే కదా రావాలా, సరిపోయిందా టేబుల్, ఆడికి టేబుల్ వచ్చి కూర్చుంటుంది. ఇక్కడేం రావాలా, పాత్ రావాలా. ఓకే, ఇక్కడ ఫైల్ పాత్ వచ్చి కూర్చుంటుంది. ఫైల్ పాత్కి ఆ పక్క ఈ పక్క సింగిల్ కోడ్ ఉండాలి కదా, 2 సింగిల్ కోడ్స్, 2 సింగిల్ కోడ్స్ సరిపోయింది. ఓకే, ఆడన్నా లోపల సింగిల్ కోడ్స్ ఉంటే 2 సింగిల్ కోడ్స్ పెట్టండి. దీనికి సరిపోయింది. ఇక్కడ డాట్ దీనికి సరిపోయింది. 2 సింగిల్ కోడ్ పెడితే ఒకటి వస్తుంది. ఓకే, సరిపోయిందా. ఇప్పుడు దీన్ని క్రియేట్ చేస్తాం. ఏమైంది, టేబుల్ కరెక్టే కదా, ఎర్రర్ ఇస్తుంది. డిక్లేర్ టేబుల్ ఫస్ట్ టేబుల్, ఇక్కడ తప్పు ఉందా, ఏమైంది దీనికి, ఓకే అది కీవర్డ్ తీసుకోవట్లేదు కాలంలో. ఇప్పుడు చూడు సరిపోయిందా, క్రియేట్ చేస్తాను. దీన్ని ఎగ్జిక్యూట్ చేస్తా. మూడు ఇన్సర్ట్ అయింది. ఫస్ట్ది T1 లోడ్ అయింది, T2 ఫెయిల్ అయింది, T3 లోడ్ అయింది. T2 ఫెయిల్ అయింది ఎందుకో. T2లో ఏముందో మరి, ఏం రావాలా, T2 పాత్ వచ్చిదే కదా, ఏమవుద్దో చూద్దాం. T2లో డేటా ఏమన్నా రాంగ్ ఉందేమో, మనం నిన్న టెస్టింగ్ కోసం డేటా ఇచ్చాం కదా అందుకు. ఇప్పుడు సరిపోయింది, ఇప్పుడు కూడా సరిపోలే. ఇట్లా అనాలి, ఎంటీ స్పేస్ ఉండకూడదు. ఇప్పుడు లోడ్ అయిపోయింది. 3 అట్లా లూప్ తిప్పి మీరు వేసుకోవచ్చు. ఆ లూప్ని సేమ్ మేనేజ్ చేయాలి మీరు. అక్కడ కూడా బల్కిన్సర్ టాస్క్ ఉంది SSISలో మనకి. సో సేమ్ ఇట్లా లూప్ తిప్పుకోవచ్చు. మీకు మ్యాపింగ్ టేబుల్ పెట్టుకోవాలి బాబా, అది గుర్తుపెట్టుకుంటే చాలా అయిపోయాయి. మ్యాటర్ క్లోజ్, మ్యాపింగ్ టేబుల్ పెట్టుకుంటే మ్యాటర్ క్లోజ్. మ్యాపింగ్ లేకపోతే కనిపెట్టలేదు. అప్పుడు ఇందాక నువ్వు అడిగిన క్వశ్చన్కి ఇది సొల్యూషన్. వేరే స్కీమా ఉంది. ఇప్పుడు షీట్స్ ఎక్సెల్ అయితే చేయలేము, ఇట్లా ఓన్లీ ఫ్లాట్ ఫైల్స్ అయితే చేయొచ్చు. T1 టేబుల్ని T2లో, T1 ఫైల్ని T1 టేబుల్లోకి వేరు స్కీమా ఉన్నాయి తీసుకునింది కదా, ఇప్పుడు తీసుకునేస్తుంది. దీనికి ఎక్కడ స్కీమా చెప్పం, బల్కిన్సర్కే ఏం తెల్లాలో చెప్తాం అంతే కదా. స్కీమా లోపల సేమ్ మ్యాచ్ అయితే తీసేసుకుంటుంది. ఇట్లా రాసుకోవచ్చు. ఆడ కూడా అంతే, లూప్ తిప్పినామా దానిలో బల్కిన్సర్ టాస్క్ ఉంది కదా, ఇక్కడ మీరు చూశారు కదా, మనం బల్కిన్సర్ టాస్క్ చేసాం. రో టెర్మినేటర్ చెప్తే తీసేసుకుంటుంది డైరెక్ట్, మేనేజ్ చేయొచ్చు. ఓకే సరే బాబు, రేపు చూద్దాం, నాకు కొంచెం పని ఉంది. ఓకే సరే బాబు, బాయ్.